ఆస్పరి మండల పరిధిలో లభ్యమయ్యే బంగారం కంజ నిల్వల పరిణామం నాణ్యత ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి అనే అంశాలను నిర్ధారించడానికి వీలుగా సమగ్ర సర్వే చేయాలని జీఎస్ఐ అధికారులు నిర్ణయించారు. తుగ్గలి మండలంలో బంగారం గనులున్నట్లుగా గుర్తించి ఇప్పటికే అక్కడ తవ్వకాలు చేస్తున్నారు. తాజాగా ఆస్పరి మండలంలోనూ గనులున్నట్లుగా జీఎస్ఐ శాస్త్రవేత్తల ప్రాథమిక పరిశీలనలో తేలింది. ఈ ప్రాంతాల్లో తవ్వకాలు చేయడం లాభదాయకమా కాదా అన్న విషయాన్ని కూడా తేలనుంది. అందుకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సర్వేను పూర్తి చేయాలని జీఎస్ఐ భావిస్తుంది. దీంతో పాటు తాడిపత్రికి 12 కిలోమీటర్ల దూరంలో గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని, వాటి పరిణామాన్ని అంచనా వేసేందుకు ఓఎన్జీసీ సంస్థ సైతం సర్వే చేపట్టనుంది. మరోవైపు ఏపీలోని జొన్నగిరి ప్రాజెక్టులో వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తున్నారు. ఏడాదికి 750 కిలోగ్రాముల ఉత్పత్తి సామర్థ్యం గల ఈ మైన్లో వచ్చే ఏడాది చివరికి పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగడిరాయ్ గ్రామాల్లో ఈ గని విస్తరించి ఉంది అంటున్నారు. దీన్ని జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టుగా పిలుస్తున్నారు. ఈ గనికి 2013లోనే అనుమతులు వచ్చాయి. బంగారాన్ని తవ్వి తీయడానికి అవసరమైన ముందస్తు పనులన్నీ పూర్తి చేయడానికి 8 నుంచి 10 సంవత్సరాలు పట్టిందని చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, కిరణ్మయ్యి మొత్తం మీద రాయలసీమ జిల్లా అంటేనే రాళ్లసీమగా ఇప్పటి వరకు కూడా పేరు. ఎందుకంటే ఇక్కడ కరువు ప్రాంతం, ఎక్కడ చూసినా కూడా కేవలం ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పాడి పరిశ్రమ పైన జీవనం సాగిస్తూ ఉంటారు. అలాంటిది రతనాల సీమ అయ్యేందుకు అంటే ప్రధానంగా ఈ బంగారు గనులు నిక్షేపాలు ఇప్పుడు బయటపడినట్టు కూడా అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఎప్పటి నుంచో కర్నూలు జిల్లాలో ఏదైతే ఈ అప్సరీ ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి బంగారు గనులు ఒక్కసారిగా ఇవాళ వెలికి రావడం, దాని తర్వాత అంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి నిపుణులు కావచ్చు, లేదంటే రాష్ట్రం నుంచి వచ్చిన నిపుణులు కావచ్చు, ఏదైతే ఈ ఖనిజాలని బయటకు తీసేందుకు జిఎస్ఐ సంబంధించిన నిపుణులు ఇవాళ ఒకసారిగా నిర్ణయం అనేది చాలా శుభప్రదంగానే మనం చెప్పుకోవచ్చు. ఒక కర్నూలు జిల్లాలోనే కాదు, చిత్తూరు జిల్లాలో కూడా గతంలో కుప్పం ప్రాంతాల్లో ఈ బంగారు గనులకు సంబంధించి నిక్షేపాలు ఉన్నాయి. వాటికి సంబంధించి గత ఏడాది క్రితం కూడా సర్వే చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఒక్కసారిగా కర్నూలు జిల్లాలో ఏదైతే ఈ అప్సరీ మండలంలోని పలు ప్రాంతాల్లో ఈ ఖనిజ సంపద అనేది ఒక్కసారిగా బయటకు రావడం అనేది చాలా సంతోషంగా విషయంగా చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతం అభివృద్ధితో పాటు ఎందుకంటే ఒక్కసారిగా ఈ బంగారు ఖనిజ నిల్వలు ఒక్కసారిగా బయటపడితే ఆ ప్రాంతంలో అంటే ఆ ఫ్యాక్టరీలు అంటే బంగారు గనుల నిక్షేపాలు వెలికి తీసేటువంటి కంపెనీలు వస్తాయి. అదేవిధంగానే పూర్తి స్థాయిలో కూడా అంటే అభివృద్ధి చెందడంతో పాటు కూడా మరిన్ని అంటే ఒక ప్రాంతంలో అంటే రాయలసీమ అంటే ఇప్పటి వరకు కూడా ఎడారిగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి ప్రాంతాల్లో ఒక్కసారిగా బంగారు నిల్వలు, బంగారు ఖనిజ సంపద భూమిలో ఉందంటే ఇది చాలా మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది ఈ మోతాదు అంటే జిఎస్ఐ అధికారులు ఒకటే చెప్తున్నారు, ఈ మోతాదు ఎంత లోపల ఉన్నాయి, ఎంత ఖనిజ సంపద ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆ నిల్వలన్నీ కూడా బయటికి తీస్తే ఎంతవరకు ఉండే అవకాశం అయితే ఉంటుంది, ఎంత బయటపడుతుంది బంగారు నిల్వలకు సంబంధించి, వీటిపైన పూర్తి స్థాయిలో ఒక అంచనాకు వచ్చిన తర్వాతనే తవ్వకాలు ప్రారంభిస్తారు. అయితే గతంలో కూడా చాలా ప్రాంతాల్లో రాయలసీమ జిల్లాలో ఈ బంగారు గనులకు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు. తవ్వకాలు జరిపిన సమయంలో కొద్ది మొత్తంలోనే బంగారు గనులు అనేది బయటపడడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ అప్సరీ మండలంలోని పలు ప్రాంతాల్లో ఏదైతే దాదాపుగా 30-35 ఎకరాల ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో ఇదంతా కూడా సర్వే చేయడం జరిగింది గత నెల పైగా కూడా. అయితే పూర్తి స్థాయిలో ఒక నివేదిక ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ జిఎస్ఐ అధికారులకు సంబంధించిన వీళ్ళందరూ కూడా నిపుణులు వచ్చి దీన్ని ఒక సర్వే చేస్తారు. దీన్ని పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే మొత్తం కూడా వాటన్నిటిని కూడా బయటకు తీసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏదైతే కర్నూలు జిల్లాలో ఏ విధంగా బయటపడ్డాయో అదే స్థాయిలోనే చిత్తూరు జిల్లాలో కూడా కుప్పం ప్రాంతంలో అంటే తమిళనాడు బార్డర్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా గతంలో నుంచి కూడా చాలా ప్రాంతాల్లో ఈ బంగారు గనులు అనేది ఒక్కసారిగా బయటపడడం జరిగింది. గతంలో కొన్ని అక్కడ బంగారు నిక్షేపాలు ఉన్నాయని చెప్పి సర్వేలు చేసిన తర్వాత కొద్ది మొత్తంలో అంటే బయటకు కూడా తీయడం జరిగింది. అయితే ఆ లాస్ వచ్చిన దానివల్ల తక్కువ మోతాదులో బంగారు నిల్వ ఉన్న కారణంగా వాటిని వదిలిపెట్టేస్తారు. అయితే తాజాగా గత 2 సంవత్సరాల క్రితం కూడా అంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి ఏదైతే ఈ బంగారు నిక్షేపాలు ఏదైతే వెలికి తీస్తారో ఆ నిపుణులు సర్వే చేసిన తర్వాత మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ బంగారు గనులు ఉన్నాయని చెప్పి పక్కా సమాచారం, దాని తర్వాత సర్వే చేసిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక నిర్ధారణకు వచ్చి ఏదైతే చిత్తూరు జిల్లాలోని రాజగొల్లపల్లి ప్రాంతాల్లో ప్రధానంగా ఎక్కువగా
ఈ బంగారు గనులు ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. దాన్ని కూడా వెలికి తీసేందుకు ఒక అంచనా వేసుకొని తిరిగి వెళ్లడం జరిగింది. ఏడాదిన్నర క్రితం కూడా మరికొద్ది రోజుల్లోనే చిత్తూరు జిల్లాలో కూడా ఈ బంగారు గనులు ఏదైతే కుప్పం ప్రాంతాలు ఏదైతే ఉంటారో ఆ ప్రాంతానికి వచ్చి కూడా వీటిపైన ఒక అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో కూడా వెలికి తీసే అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీద మనం దీనికి అంటే ఎప్పుడు ఒక ఆదరణ అంటే బంగారు నిక్షేపాలంటే ఇప్పటి వరకు కూడా మనం బంగారానికి ఎంతో గుర్తింపు ఉంటుంది. మరి అలాంటిది ఎక్కడి నుంచో బంగారాన్ని మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం. అలాంటిది రాయలసీమగా చెప్పుకున్నటువంటి ప్రాంతాల్లో ఇవాళ బంగారు గనులు ఒక్కసారిగా బయటపడడం అనేది ఒక మంచి శుభపరిణామాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ బంగారు విపరీతమైన రేట్లు పెరుగుతుంది. సామాన్యులకు ఎవరు కూడా బంగారాన్ని అందుబాటులోకి తెచ్చే పరిస్థితి లేదు. ఈ రకమైనటువంటి బంగారు నిక్షేపాలు కన్నా బయటికి కన్నా వస్తే దాని తర్వాత రాష్ట్ర అభివృద్ధితో పాటు రాష్ట్రానికి కూడా పూర్తి స్థాయి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగానే ఈ ప్రాంతంలో మరింతగా ప్రజలు అభివృద్ధి చెందే విధంగా కూడా ఇలాంటివన్నీ కూడా అవకాశాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కిరణ్ భయ్య. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ. ఎన్ఎండిసి రాష్ట్రంలో బంగారంతో పాటుగా అనుబంధ ఖనిజాల తవ్వకాల కోసం గన్లు కేటాయించాలని ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి. కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాలో గన్లు ఉన్నాయని గుర్తించారట. వీటిలో కర్నూలు, అనంతపురం జిల్లాలోని పెరవల్లి, బేతపల్లిలో పాటుగా చిత్తూరు జిల్లా రాజకొల్లపల్లి, నెల్లూరు జిల్లా కోనేటి రాజుపాలెం గన్ల బ్లాకులను కేటాయించాలని దరఖాస్తు చేశారట. ఈ గనుల్లో బంగారంతో పాటుగా అనుబంధ ఖనిజాలను తవ్వుకునేందుకు అనుమతి కోరినట్లు సమాచారం. మొత్తం మీద ఏపీలో బంగారు గనులు చర్చనీయాంశమయ్యాయి. ఆస్పరి మండల పరిధిలో లభ్యమయ్యే బంగారం ఖనిజ నిల్వల పరిణామం, నాణ్యత ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి అనే అంశాలను నిర్ధారించడానికి వీలుగా సమగ్ర సర్వే చేయాలని జీఎస్ఐ అధికారులు నిర్ణయించారు. తుగ్గలి మండలంలో బంగారం గనులున్నట్లుగా గుర్తించి ఇప్పటికే అక్కడ తవ్వకాలు చేస్తున్నారు. తాజాగా అస్పరి మండలంలోనూ గనులున్నట్లుగా జీఎస్ఐ శాస్త్రవేత్తల ప్రాథమిక పరిశీలనలు తేలింది. ఈ ప్రాంతాల్లో తవ్వకాలు చేయడం లాభదాయకమా కాదా అన్న విషయాన్ని కూడా తేలనుంది. అందుకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సర్వేను పూర్తి చేయాలని జీఎస్ఐ భావిస్తుంది. దీంతో పాటు తాడిపత్రికి 12 కిలోమీటర్ల దూరంలో గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని, వాటి పరిణామాన్ని అంచనా వేసేందుకు ఓఎన్జీసీ సంస్థ సైతం సర్వే చేపట్టనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఏదైతే రాయలసీమ జిల్లాలో ప్రధానంగా అనంతపురం, కడప జిల్లాల పరిధిలో ఖరీదైన ఖనిజాలు ఉన్నాయి. ఆ వివిధ రకాల ఖనిజాలకు సంబంధించి జియోలాజికల్ సంస్థ ఏదైతే అనేక సంవత్సరాలుగా సర్వే నిర్వహిస్తుంది. ఈ సర్వేలో భాగంగా ప్రధానంగా ఇప్పుడు కర్నూలు జిల్లాకు సంబంధించి అనంతపురం, కర్నూలు జిల్లాకు సంబంధించిన సరిహద్దులోని జొన్నగిరి ప్రాంతాల్లో, పెరవలి ప్రాంతంలో కూడా ఇప్పటికే వర్షాకాలంలో అంతా కూడా పెద్ద ఎత్తున వజ్రాల కోసం అన్వేషణ జరుగుతుంటుంది. అనేక మంది వజ్రాలు దొరుకుతుంటాయి. ఆ ప్రాంతంలోనే బంగారు గనులు ఉన్నట్లు గుర్తించారు ప్రభుత్వము. కేంద్ర సంస్థ కూడా ఇది అనేక సంవత్సరాలుగా ఇప్పుడు అనంతపురం జిల్లా వజ్రకూరు ప్రాంతంలో ఈ జియోలాజికల్ సర్వే కేంద్ర సంస్థకు సంబంధించి అనేక సంవత్సరాలుగా కూడా ఈ ప్రాంతంలోని ఖనిజ నిక్షేపాలపై సర్వేలు నిర్వహిస్తోంది. ఈ సర్వేలతో పాటు ఎప్పటికప్పుడు వచ్చిన రిపోర్టుకు అనుగుణంగా అధ్యయనాలు కూడా చేసి దాన్ని బట్టి ఇక్కడ ఏ ప్రాంతంలో ఏ నిక్షేపాలు ఉన్నాయనేది గుర్తించగలుగుతున్నారు. అయితే ఇటీవల కాలంలో కర్నూలు జిల్లాలో దొరగిరి ప్రాంతంలో అయితే బంగారు గనులు అధికంగా లభ్యమయ్యే అవకాశం ఉందని ఆ ప్రాంతంలో ఒక ప్రైవేట్ సంస్థ బంగారు గనులను ఇది చేయడానికి అంటే ఏర్పాటు చేయడానికి సర్వే పనులు చేపట్టడానికి ముందుకు వచ్చింది. దానికి అప్పగించేందుకు కూడా సిద్ధమయ్యారు. అదే విధంగా గతంలో చూస్తే అనంతపురం జిల్లా రామగిరి మండలంలో కూడా బంగారు గనులు ఉన్నాయి. గతంలో ఇక్కడ బంగారు గనులకు సంబంధించిన పనులు కూడా అనేక సంవత్సరాలు కూడా ఇక్కడ జరిగాయి. ఆ తవ్వకాలు కూడా జరిగాయి. అయితే తదనంతర కాలంలో ఆ బంగారు గనులు పూర్తిగా మూతపడ్డాయి. ఇప్పుడు ఆ గనులు కూడా మూతపడ్డ బంగారు గనులను కూడా తెరిపించేందుకు ఏదైతే కూడా ముందుకు వచ్చినట్టు తెలిసింది. గతంలో ఒక 2 ఏళ్ల క్రితం కూడా ఇక్కడ అనంతపురం జిల్లా బంగారు అంటే రామగిరి ప్రాంతంలోని బంగారు గనులు గతంలో తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని కూడా పరిశీలించి ఇక్కడ కూడా తిరిగి మళ్ళీ తవ్వకాలు ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. ఇంకా మనం తాడిపత్రి ప్రాంతంలో గ్యాస్ నిక్షేపాలు, అదే విధంగా ఏదైతే తాడిమర్రి ప్రాంతంలో అత్యంత ఖరీదైన అంటే దాదాపుగా దేశంలోనే అత్యంత ఖరీదైన లిథియం ఖనిజాలు కూడా అధికంగా ఉన్నట్టు కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఈ లిథియం అనేది బ్యాటరీలకు వినియోగిస్తారు. దీన్ని కూడా తవ్వకాలు చేయాలని చెప్తున్నారు. ఇలా అనంతపురం జిల్లా, ఇటు కర్నూలు జిల్లా ప్రాంతాల్లో ఏదైతే ఎంతో ఖరీదైన ఎంతో నాణ్యమైన ఈ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ఈ నిక్షేపాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ఈ ఖనిజ లభ్యమయ్యే ప్రాంతాలన్నింటినీ గుర్తించి ఆ ప్రాంతంలో సర్వేలు నిర్వహిస్తున్నాయి. వాటి తవ్వకాల ద్వారా ఎంతవరకు ఆ ప్రాంతంలో ఈ ఖరీదైన అంటే బంగారు దీనికి సంబంధించి ఏదైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా గ్యాస్ నిక్షేపాలు కానీ, రెండోది ఈ వజ్రాల దీనికి సంబంధించి అంతా కూడా సర్వే జరుగుతుంది. మరి దానికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఏదైతే సంస్థలు ముందుకు వస్తున్నాయో ఆ సంస్థలకు ఈ సర్వేతో పాటు ఈ తవ్వకాలకు సంబంధించిన
పనులు కూడా అప్పగించాలని ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. గతంలో కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆ దిశగా కూడా పనులు ముందుకు సాగుతాయి. మరి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని ముందుకొచ్చిన సంస్థలకి ఈ పనులు అప్పగించడం ద్వారా ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కొన్ని సమస్యలు రావడం వల్ల ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. రెండోది ఈ ప్రభుత్వానికి సంబంధించిన అంటే ఆదాయాలు, పరిశ్రమలు ఏర్పడడం వల్ల కూడా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా వీటికి ఉపాధి అవకాశాలు కూడా మరింత మెరుగుపడే అవకాశం ఉంటుంది. కిరణ్మయి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ. రైట్, ఇక ఇదే టాపిక్ సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రతికొండ తాలూకా కార్యదర్శి నబీ రసూల్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రసూల్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. అయితే కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాల తవ్వకాల గురించి మీరేమంటారు? మేడం అది తుగ్గిల మండలం మా విలేజ్ పక్కన అది పగడరాయి దగ్గర జరుగుతూ ఉంది. ఓకే హలో, ఓకే మాట్లాడండి. అక్కడ దాదాపు 350 ఎకరాలు అగ్రిమెంట్ అయ్యి రిజిస్ట్రేషన్ అయింది ఈ జియో మైన్స్ వాళ్ళకి. అక్కడ ఇప్పటికే పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే మీరన్నట్లు ప్రచారంలో ఉన్నట్లు అక్కడ ఎవరికి ఉద్యోగ అవకాశాలు ఎవరికి కనిపించలేదు. అంతా ఆ కంపెనీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే తీసుకున్నారు. అయితే ఆ భూముల అగ్రిమెంట్ జరిగేటప్పుడు లోకల్ గా ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, దాంతో పాటు అక్కడ లోకల్ వాళ్ళకి పని కల్పించాలి అని చాలా డిమాండ్ ఉండింది. అవన్నీ ఏమైతే పట్టించుకోవడం లేదు. అయితే ప్రచారంలో ఉన్నట్లు ఎక్కడక్కడ మైన్స్ దగ్గర ఎవరిని దగ్గరకు రానియడం లేదు. మొత్తం కంచె వేసి అక్కడ మాత్రమే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే పని జరుగుతా ఉంది. ఇప్పటికే రోజు పనులు జరుగుతా ఉన్నాయి. మొత్తం లోపల భూగర్భంలోకి వెళ్ళి తీస్తున్నారు. ఇక్కడ ఇప్పటికే గోల్డ్ వస్తుందని చెప్తున్నారు. ఆ గోల్డ్ వచ్చేది కానీ లేకుంటే లోపల పని జరుగుతున్నది కానీ ఎవరిని మీడియాను కానీ లేకుంటే అక్కడ ఎవరిని కానీ రానియడం లేదు మేడం. ఓకే అండి. అయితే ఆ ప్రాంతంలో మా ప్రాంతం జరిగే పనికి మా ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకి లేదంటే వ్యవసాయ కూలీలకి ఏదో పని దొరుకుతుంది అనుకున్నాము. అవన్నీ ఏం లేదు, వచ్చి మాటనే. ఎక్స్పెషల్లీ పగడరాయి గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ వందల మంది హైదరాబాద్ లో చిత్తు కాగితాలు వేస్తున్నారు మేడం. హైదరాబాద్ లో చాలా మంది ఆ పగడరాయి, జొన్నగిరి గ్రామాలకు సంబంధించిన వ్యవసాయ కూలీలు, భూమి లేని వాళ్ళు అంతా హైదరాబాద్ లో ఈ చిత్తు కాగితాలు వేరే దాంట్లో ఉన్నారు. అయితే అక్కడైతే ఎవరికి పనులు కల్పించలేదు. అదే మేడం. ఏపీలో బంగారు గన్లు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో బంగారు గన్లు ఉన్నట్లు ఇటీవల నిర్ధారించారు. దీనిపై త్వరలోనే సర్వే చేపట్టనున్నారు. రాష్ట్రంలో ఎక్కువ ఖనిజ నిల్వలు ఉన్నాయని, వాటిని గుర్తించేందుకు పెద్ద ఎత్తున ఖనిజాన్వేషణ జరగాలని గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. దీనికోసం ముందుకు వచ్చే ఆయా సంస్థలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర జియోలాజికల్ బోర్డు సమావేశంలో కర్నూలు జిల్లా డీడీ రాజశేఖర్, నంద్యాల జిల్లా ఏడీ రామచంద్రలకు సర్వేల వివరాలు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్ చెప్పండి, మొత్తంగా అయితే ఏపీలో కర్నూలులో బంగారు గనులు ఉన్నట్లుగా గుర్తించినట్టు తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్ భాయ్, కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఈ బంగారు గనుల యొక్క అంశము ప్రస్తుతం ప్రస్తావనలో ఉంది, ఇది జిల్లా వాసులకి ఒక శుభవార్త అని చెప్పొచ్చు మనం. ప్రధానంగా రాయలసీమ అంటేనే కరువు సీమగా ఒక మాట అయితే, ఒక చరిత్ర అయితే ఉంది. అంటే ఒకప్పుడు రాయలసీమ అంటే రత్నాల సీమ, నేడు రాయలసీమ అంటే రాళ్లసీమగా మారిపోయిన తరుణంలో ఏదైతే బంగారు నిక్షేపాలు అంటే గతంలో 1994లోనే ఇక్కడ బంగారు గనులు ఉన్నాయని అంటే జొన్నగిరి మండలం పగిడిరాయిలో గుర్తించి అక్కడ పనులు కూడా ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే. అయితే ఇటీవల ఆస్పరి మండల పరిసర గ్రామాల్లో కూడా బంగారు నిక్షేపాలు పుష్కలంగా లభిస్తున్నాయని జియోలాజికల్ సర్వే ఇండియా ఒక సర్వే అయితే చేపట్టి దాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఏదైతే జియో మైసూర్ మైనింగ్ సంస్థ అయితే ఇప్పటికే జొన్నగిరి పగిడిరాయి కేంద్రంగా బంగారు గనులు తవ్వే పనులు ఆల్రెడీ మొదలుపెట్టింది. అయితే ఈ క్రమంలో ఆస్పరి అంటే ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండల పరిధిలో కూడా ఈ బంగారు నిక్షేపాలు ఉండడంతో ఈ నిజంగా కర్నూలు జిల్లా రతనాల సీమ అయ్యే అవకాశం ఉందా? అంటే కరువు కాటకాలు లేకుండా అంటే వర్షాధారిత పంటలు ఎక్కువ, వర్షం పైనే రైతాంగం మెజార్టీ రైతాంగం ఆధారపడి జీవిస్తున్న తరుణంలో మేజర్ గ్రామాలలో బంగారు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి అంశంతో రైతాంగం అంతా ఆనందంగా ఉంది. అయితే ఈ త్వరలో అంటే ఇప్పటికే జొన్నగిరి కేంద్ర విషయం మనకు తెలిసిందే.
అంటే వజ్రాలు ఒక ఆనందము, అంటే ఇది ఒక రకంగా రైతులకు ఎంతో మేలు జరిగి వజ్రాల వేటలో నిమగ్నమైన తరుణంలో బంగారు కూడా భారీ ఎత్తున ఉందని, ఇందుకోసం జియో మైసూర్ సంస్థ కూడా త్వరలో పనులు ప్రారంభిస్తున్న ఒక ప్రకటన అయితే జిల్లా వాసులలో హర్షం వ్యక్తమవుతుంది. కిరణ్మయ్. రైట్ బసవరాజ్, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.